హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ఒక నెల రోజుల పాటు ఒక స్పోకెన్ హిందీ ఇన్స్టిట్యూట్కి వెళితే వాళ్ళు నెల రోజుల్లో ఏదైతే సబ్జెక్ట్ చెప్తారో అదంతా కూడా మనం ఒక 30 మినిట్స్లో నేర్చుకోబోతున్నాం. అంటే మ్యాథ్స్ హిందీ మాట్లాడడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ ఒక 30 మినిట్స్లో నేను కవర్ చేయబోతున్నాను. ఓకే, నేను గత 11 సంవత్సరాలుగా తెలుగు వాళ్ళకి హిందీ నేర్పిస్తూ ఉన్నాను. సో ఆ అనుభవంతో మా 64th బ్యాచ్, అంటే రీసెంట్గా మేము స్టార్ట్ చేసిన 64th బ్యాచ్, వాళ్ళకి ఒక 1 మంత్ అయింది వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయ్యి. వాళ్ళకి ఏ కాన్సెప్ట్స్ అయితే టీచ్ చేస్తానో అవన్నీ కూడా మీకు ఒక 30 మినిట్స్లో ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాను. ఓకేనా? ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు కొంత హిందీ మాట్లాడడం తెలిసినా, అక్కడక్కడ డౌట్స్ ఉన్నా, లేదా ఏమీ తెలియని బిగినర్ అయితే ఒక ఐడియా వస్తుంది, హిందీ పైన ఒక ఐడియా వస్తుంది. సో హిందీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకోవాలి, ఏ స్ట్రాటజీలో వెళ్ళాలి అనేది మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది. ఓకేనా? వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే నేను క్లాస్లో ఇప్పుడు టీచ్ చేస్తున్నానో వీళ్ళందరూ కూడా 1 మంత్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు నేను ఎంత స్పీడ్ చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆటోమేటిక్గా. మధ్యలో వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఆ డౌట్స్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, యాజ్ ఎ బిగినర్ అయితే మాత్రం కొద్దిగా అక్కడక్కడ పాస్ చేసుకుంటూ టాపిక్ తర్వాత ఒక్కొక్కసారి పాస్ చేసుకుంటూ వీడియో ఆపి మీరు అర్థం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్తూ ఉండండి. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఒక వర్బ్ తీసుకొని కంప్లీట్గా ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్ అన్నీ నేను చెప్తాను, ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ముందుగా హూ హో హై హై. హూ హో హై హై. ఓకే, మే ఘర్ పర్ హూ, నేను ఇంటి దగ్గర ఉన్నాను. మే ఘర్ పర్ నహీ హూ, నేను ఇంటి దగ్గర లేను. తుమ్ కహా హో, నువ్వు ఎక్కడున్నావు. ఓకే, క్యా తుమ్ హైదరాబాద్ మే హో, నువ్వు హైదరాబాద్లో ఉన్నావా. వో కహా హై, అతను ఎక్కడున్నాడు. క్యా వో ఘర్ పర్ హై, అతను ఇంటి దగ్గర ఉన్నాడా. ఓ ఘర్ పర్ నహీ హై, అతను ఇంటి దగ్గర లేడు. ఓ దఫ్తర్ మే హై, అతను ఆఫీస్లో ఉన్నాడు. ఓకే, ఓ దఫ్తర్ మే హై, అతను ఆఫీస్లో ఉన్నాడు. క్యా వహ్ దఫ్తర్ మే నహీ హై, అతను ఆఫీస్లో లేడా. సో ఇలా హూ హో హై హైలు మనం యూజ్ చేస్తాం. అంటే ప్రస్తుతం మనం ఎక్కడున్నామో చెప్తాం, వేరే వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాం, వేరే వాళ్ళు అక్కడున్నారా ఇక్కడున్నారా అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తాం. ఇవన్నీ కూడా హూ హో హై హైతో చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ థాతేతి. ఈ థాతేతిలు ఎందుకు యూజ్ అవుతాయని చెప్పుకున్నాం. గతంలో మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం. ఓకే, మేకల్ బాహర్ థా, నేను నిన్న బయట ఉన్నాను. నేను ఎక్కడున్నారు, మీరు ఇంట్లో ఉన్నారంటే నేను బయట ఉన్నాను అని చెప్పాలనుకుంటే మేకల్ బాహర్ థా. ఓకే, అలాగే నువ్వు ఎక్కడున్నావు నిన్న. కల్ తుమ్ కహాత్ థే, నువ్వు నేను ఎక్కడున్నావు. ఓకే, కల్ వహ్ కహా థా, అతను నేను ఎక్కడున్నాడు. ఓకే, కల్ వహ్ దఫ్తర్ మే థా, అతను నేను ఆఫీస్లో ఉన్నాడు. ఓకే, సో ఇలా మనం. అలాగే నెక్స్ట్ హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగి. ఇవేంటివి? ఫ్యూచర్లో ఎవరైనా ఎక్కడైనా ఉంటారు అని చెప్పడానికి కానీ, లేదా ప్రజెంట్ ఉండుండొచ్చు అని చెప్పడానికి కానీ ఈ హోంగా హోంగిలు యూజ్ చేస్తాం. ఫ్యూచర్లో ఉంటారు అని చెప్పడానికి హోంగా హోంగిలతో పాటు రహోంగా రోహోంగి, రహోగే రహోగి, రహేగా రహేగి, రహేంగే రహేంగిలు కూడా యూజ్ చేస్తాం. ఓకే, కల్ హైదరాబాద్ మే రహేగా, అతను రేపు హైదరాబాద్లో ఉంటాడు, లేదా హోగా అని కూడా చెప్పొచ్చు. ఓకే, బహుశా అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు. షాయద్ వహ్ అబ్ కహా హోగా, షాయద్ వహ్ అబ్ కహా హోగా, అతను ఇప్పుడు బహుశా ఎక్కడుంటాడు. ఓకే, బహుశా అతను ట్రైన్లో ఉంటాడు. షాయద్ వహ్ అబ్ ట్రైన్ మే హోగా. ఓకే, రైల్గాడి మే హోగా, ట్రైన్ మే హోగా, అంటే బహుశా ఉంటాడు బహుశా. ఓకే, అలా మనం డౌట్గా ప్రజెంట్ ఎక్కడన్నా ఉంటారు అని చెప్పడానికి ఈ హోంగా హోంగి, హోగే హోగేలు యూజ్ చేస్తాం. అలాగే ఫ్యూచర్లో ఉంటారని చెప్పడానికి కూడా యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ అంతవరకు. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం. మన డే టు డే లైఫ్లో మనం చేసే పనులన్నీ కూడా మీ దగ్గర లిస్ట్ ఉండాలని చెప్పాను. అలాంటి ఒక బేసిక్ లిస్ట్ ఇక్కడ మన దగ్గర ఉంది. ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళడం, ఖానా అంటే తినడం, పీనా అంటే త్రాగడం, సోజానా అంటే నిద్రపోవడం. ఓకే, సోజానా అంటే నిద్రపోవడం, ఉట్నా అంటే లేవడం, బయటనా అంటే కూర్చోవడం, బోల్నా అంటే మాట్లాడడం, కెహనా అంటే చెప్పడం, పూచనా అంటే అడగడం. ఇలా ఒక 50 వర్బ్స్ ఇచ్చాను. మీరందరూ కూడా ఏం చేయాలి, మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసే వర్డ్స్ అన్ని కూడా మీరు రాయాలి. ఓకే, రాసిన తర్వాత ఆ పనులు వేరే వాళ్ళని చేయమని చెప్పడానికి ఓ యాడ్ చేస్తాం. ఆవో, జావో, ఖావో. ఇలా మనకంటే చిన్నవాళ్ళని నువ్వు ఇలా చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు, చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు ఈ ఓ అనేది యాడ్ చేస్తాం. ఆవో, జావో, ఖావో, సో జావో, లిఖో, పడో, ఇలా యాడ్ చేస్తామని చెప్పుకున్నాం. తర్వాత ఏదైనా ఒక పని చెయ్యండి. శ్రద్ధగా వినండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోవాలి ఇప్పుడు. ఓకే, క్లియర్ అయిపోవాలి కంప్లీట్గా. అదే ఈఏ లేదా జిఏ, ఇవి యాడ్ చేస్తాం. ఎప్పుడు యాడ్ చేస్తాం ఇవి? ఆయియే రండి. ఓకే, జాయియే వెళ్ళండి, ఖాయియే తినండి, సోజాయియే నిద్రపోండి, లిఖియే వ్రాయండి, పడియే చదవండి. ఇలా ఈఏ యాడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఏంటిది? దీని అర్థం ఏంటి? ఎవరినైనా మర్యాదగా మీరు ఇలా చెయ్యండి అని అడగడం. అలాగే వీటితో పాటు మనం మత్ అనేది యాడ్ చేసినట్టయితే చెయ్యొద్దు అని చెప్తాం. ఎదుటి వాళ్ళ గౌరవంగా కానీ, రెస్పెక్ట్ లేకుండా కానీ, రెస్పెక్ట్తో కానీ చెయ్యొద్దు అని చెప్పడానికి మత్ యాడ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, మత్ ఆవో రావద్దు, మత్ అయ్యే రావద్దండి, మత్ జావో వెళ్ళొద్దు, మత్ జాయియే వెళ్ళొద్దండి. ఇలా
అదే నా యాడ్ చేస్తే ఒక పని చెయ్యకు అని అర్థం వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, నా జావో వెళ్ళకు, నా ఆవో రాకు, నా ఖావో తినకు, నా ఖాయియే తినకండి, నా జాయియే వెళ్ళకండి, నా సోజాయియే నిద్రపోకండి, ఇలా చెప్తామని చెప్పుకున్నాం కదా. వెల్డన్. ఓకే, నెక్స్ట్ మరి నేదో నేదీజియే, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? నేదో నేదీజీ అంటే ఏదైనా ఒక పని చెయ్యనివ్వు అని ఎదుటి వాళ్ళని మనల్ని చేయనివ్వు, లెట్ మీ డూ ఇట్ అని ఇంగ్లీష్లో చెప్తాము, అలా నేదో నేదీజీ చెప్తాం. ఓకే, ముజే ఆనేదో నన్ను రానివ్వండి, ముజే జానేదో నన్ను వెళ్ళనివ్వండి, ముజే కానేదో నన్ను తినివ్వండి, ముజే సోజానేదో నన్ను నిద్రపోనివ్వండి. ఇలా అలాగే మనల్ని కానీ లేదా వేరే వాళ్ళని కానీ అతన్ని వెళ్ళనివ్వండి, ఉసే జానే దీజియే. ఓకే, అతను రానివ్వండి, ఉసే ఆనే దీజియే. ఓకే, ఇలా చెప్పుకున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక వెంటనే మీరు నన్ను అక్కడ ఆపొచ్చు అనమాట యాక్చువల్గా. ఓకేనా, ఇది ఓన్లీ కంప్లీట్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్, అలాగే రివిజన్ సెషన్. ఓకే, ఎందుకంటే మనకి టెన్సెస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి మొత్తం కంప్లీట్గా రీకలెక్ట్ చేసుకుందాం. చాలా కేర్ఫుల్గా వినండి క్లాస్ మొత్తం. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 1 month మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నీ చూడక్కర్లేదు, ఈ ఒక్క క్లాస్ ప్రాపర్గా చూస్తే మీరు. ఓకేనా, కంప్లీట్గా మొత్తం ఆ క్లాసెస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి ఈరోజు. ఓకే, నెక్స్ట్ కర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పని చేసి అని చెప్పడం అనమాట. అంటే ఇలా చేసి ఇలా చేయి. ఆకర్ జావో, వచ్చేళ్ళు. ఏక్ బార్ ఆకర్ జావో, ఒకసారి వచ్చేళ్ళు. తినివెళ్ళు, కాకర్ జావో, తినివెళ్ళు. కాకర్ సో జావో, తిని నిద్రపో. ఓకే, పూచ్కరావో, అడిగిరా. ఇలా ఏదైనా ఒక పని చేసి ఇంకొక పని చెయ్యు అని చెప్పడానికి కర్ర యూజ్ చేస్తామని చెప్పుకోండి కదా. అలాగే ఊ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఎవరినైనా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైనా ఒక పని చేయనా, ఓకే చెయ్యొచ్చా అని రిక్వెస్ట్ చేసేటప్పుడు ఊ యాడ్ చేస్తాం. ఆవు రానా, జావు వెళ్ళనా, ఖావు తిననా, సోజావు నిద్రపోనా, లిఖు రాయనా, పడు చదవచ్చా. ఇలా ఎవరినైనా కూడా పర్మిషన్ తీసుకుంటాం. ఇంగ్లీష్లో మే అంటాం. మే కమిన్, మే గోనో, ఓకే మే ఈట్. ఇలా మనం ఎలాగైతే మనం పర్మిషన్ తీసుకోవడానికి మే అనేది యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో, అలాగే హిందీలో యు అనేది యూజ్ చేస్తాం అని చెప్పుకోండి. ఓకే, నెక్స్ట్ ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం? అందరినీ కలుపుకుంటూ ఇలా చేద్దామా, అలాగే చేద్దాం. వెళదామా, అలాగే వెళదాం. తిందామా, అలాగే తిందాం. ఇలా ఏదైనా ఒక పని చేద్దామా అని చెప్పడానికి, చేద్దాం అని చెప్పడానికి ఏ యూజ్ చేస్తాం. ఆయే వద్దామా, జాయే వెళదామా, ఖాయే తిందామా, సోజాయే నిద్రపోదామా, లిఖే రాద్దామా, పడే చదువుదామా, పూచే అడుగుదామా, ఓకే బోలే చెప్దామా. ఓకేనా, ఇలా అనమాట. అలాగే చెప్దాం, అలాగే అడుగుదాం అని చెప్పాలనుకున్నా హా పూచే, హా బోలే. ఓకే సో హా దేకే, అలాగే చూద్దాం, ఇలా చూస్తాం. నెక్స్ట్ తే సమయం అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని చేసే టైంలో. తే సమయం అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని చేసే టైంలో. ఆతే సమయం వచ్చే టైంలో, జాతే సమయం వెళ్ళే టైంలో, ఖాతే సమయం తినే టైంలో, సోజాతే సమయం నిద్రపోయే టైంలో. ఓకే, ఇలా ఏదైనా ఒక పని చేసే సమయంలో వేరొక పని చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు తే సమయం యూజ్ చేస్తాం. అంటే ఒక పని చేసే టైంలో వేరొక పని చేస్తామని చెప్పడం. ఓకే, ఎవరు అంటున్నారు ఏమని? నేను క్లాస్ వినే టైంలో వాకింగ్ చేస్తాను. ఓకే, మై క్లాస్ సుంతే సమయం వాకింగ్ కర్తా హూँ. నేను క్లాస్ వినే టైంలో వాకింగ్ చేసుకుంటాను. చక్కగా భోజనం చేసేసి ఈ టైంకి మేడ మీదకి వెళ్ళి చక్కగా తిరుగుతూ ఫోన్లో క్లాస్ వినేస్తాను. క్లాస్ అయిపోద్ది, వాకింగ్ అయిపోద్ది. సో క్లాస్ సుంతే సమయం మే వాకింగ్ కర్తా హూँ. అర్థమైందా? అలా ఒక పని చేసే టైంలో వేరొక పని చెయ్యు అని చెప్పడం, చేస్తానని చెప్పడం, చేశానని చెప్పడం, చేయబోతున్నానని చెప్పడం, ఇవన్నీ కూడా మీరు వీటన్నిటిని మళ్ళీ టెన్సెస్లో యూజ్ చేయాలి. మీకు అర్థమైందా? వీటన్నిటిని మళ్ళీ మీరు టెన్సెస్లో యూజ్ చేయాలన్నమాట. ఓకే, క్లాస్ సుంతే సమయం క్యా మే ఖానా ఖాऊं. ఓకే, అంటే నేను క్లాస్ వినే టైంలో నేను భోజనం చేయొచ్చా, నాకు టైం దొరకదు యాక్చువల్గా. మీ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను భోజనం చేయొచ్చా అని పర్మిషన్ అడగాలి మీరు. అప్పుడు మీరు ఏమడుగుతున్నారు? క్లాస్ సుంతే సమయమే ఖానా ఖాऊं. ఓకే, తిన్నామా నేను. సో ఇలా ఏదైనా అడిగేటప్పుడు ఇలాంటి వాటన్నిటికీ కూడా తే సమయం యూజ్ అవుతుంది. నెక్స్ట్ తే హుయే అంటే ఏదైనా ఒక పని చేస్తూ అని అర్థం వస్తుంది. ఓకే, మే క్లాస్ సుంతే హుయే ఖానా ఖాతా హూँ. నేను క్లాస్ వింటూ భోజనం చేస్తాను. ఓకే, మే క్లాస్ సుంతే హుయే బీచ్ మే పానీ పీతా హూँ. నేను క్లాస్ వింటూ మధ్యలో వాటర్ తాగుతాను. ఇలా ఒక పని చేస్తూ వేరొక పని చేస్తాం అని చెప్పాలనుకున్నప్పుడు తే హుయే యూజ్ చేస్తాం. అంటే ఒక పని చేసే సమయంలో వేరొక పని చేస్తాం అంటే తే సమయం యూజ్ చేస్తాం. తే సమయం తే హుయే రెండు ఒకటే, చాలా వరకు దగ్గరలో ఉంటాయి, చిన్న వేరియేషన్ అనమాట. అలాగే తేహి అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని చేయగానే అని అర్థం వస్తుంది. ఆతేహి, జాతేహి, కాతేహి, పీతేహి ఇలా. నెక్స్ట్ తేతే అంటే చేస్తూ ఏదైనా ఒక పని చేస్తూ. ఆతే వస్తూ జాతే వెళ్తూ దర్వాజా బంద్ కరు. వెళ్తూ తలుపు ముయ్యు, తలుపులో వచ్చాయి, ఇలా అనమాట. నెక్స్ట్ నేకే బాద్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేసిన తర్వాత. జానేకే బాద్ వెళ్ళిన తర్వాత, ఆనేకే బాద్ వచ్చిన తర్వాత, ఖానేకే బాద్ తిన్న తర్వాత, ఖానేకే బాద్ హాత్ దోలో తిన్న తర్వాత చేయగడుకో. ఓకే, సోజానేకే బాద్ ఏ కామ్ కరో నిద్రపోయిన తర్వాత ఈ పని చేయు.
నిద్రపోయిన తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత ఈ పని చేయు. ఓకే, సోజాకర్ ఉట్నేకే బాద్. ఓకే, సోజాకర్ ఉట్నేకే బాద్ ఏ కామ్ కరో. ఓకే, నిద్రపోయి లేచిన తర్వాత 1 సెకండ్ ఎవరో వాట్సాప్లో కంటిన్యూస్గా మెసేజ్లు చేస్తారు. అది రింగ్ అవుతూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంది, అంటే సైలెంట్లో పెడదాం. ఓకే, సోజాకర్ ఉట్నేకే బాద్ అంటే నిద్రపోయి లేచిన తర్వాత ఏ కామ్ కరో, ఈ పని చేయి. ఓకే, ఇలా ఏదైనా ఒక పని చేసిన తర్వాత అని చెప్పి నేకే బాద్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ నేసే పెహలే నేకే పెహలే అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని చేసే ముందు. ఆనేసే పెహలే ముజే కాల్ కరో, వచ్చే ముందు నాకు ఫోన్ చేయి. జానేసే పెహలే దర్వాజా బంద్ కరో, వెళ్ళే ముందు తలుపేయు. నెక్స్ట్ నే పర్బీ అంటే ఏదైనా పని చేసినప్పటికీ. ఓకే, నువ్వు వచ్చినప్పటికీ ఎవరికి చెప్పుకో. ఓకే, నువ్వు వచ్చినప్పటికీ కూడా ఎవరికి చెప్పుకో. ఓకే, తుమ్హారే ఆనే పర్బీ కిసీకో మత్ కహో, కిసీసే మత్ కహో అంటే అర్థం ఏంటి? ఎవరితోనే చెప్పుకో. ఓకే, తుమ్ ఆనే పర్బీ కిసీసే మత్ కహో అంటే అర్థం ఏంటి? నువ్వు వచ్చినప్పటికీ కూడా ఎవరికి చెప్పుకో. ఓకే, నువ్వు వెళ్ళినప్పటికీ నేను వెళ్ళను. తుమ్హారే జానే పర్బీ మే నై జాऊंगा. తుమ్హారే జానే పర్బీ నువ్వు వెళ్ళినప్పటికీ మే నై జాऊंगा, నేను వెళ్ళను. అర్థమైందా? అలాగే కేలియే అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చేయమని లేదా చేయడానికి అని అర్థం వస్తుందని చెప్పుకున్నాను. ఓకే, ఆనే కేలియే వెళ్ళడానికి, వెళ్ళమని. ఆనే కేలియే బోలో వెళ్ళమని చెప్పు. ఖానే కేలియే బోలో తినమని చెప్పు. సోజానే కేలియే బోలో నిద్రపోమని చెప్పు. ఓకే, వాళ్ళు మనల్ని నిద్రపోమని చెప్తున్నారు. వే హమే సోజానే కేలియే బోల్ రే, నిద్రపోమని చెప్తున్నారు. సోజానేకో బోల్ రే అంటే అర్థం ఏంటి? నిద్రపోమని చెప్తున్నారు. సో ఇలా ఏదైనా ఒక పని చేయడానికి లేదా చేయమని అని అర్థం వస్తుంది. నెక్స్ట్ బదులుగా అంటే నేకే బజాయ్ రావడానికి బదులుగా, వెళ్ళడానికి బదులుగా, తినడానికి బదులుగా, త్రాగడానికి బదులుగా ఇలా. ఓకే, సో ఇది ఎలా చెప్తాం? మీరు వచ్చే బదులు, మీరు ఇక్కడికి వచ్చే బదులు అక్కడికి వెళ్ళండి. ఓకే, మీరు ఇక్కడికి వచ్చే బదులు అక్కడికి వెళ్ళండి. ఓకే, ఆప్ యహా ఆనేకే బజాయ్ వహా జాయియే. మీరు నిద్రపోవడానికి బదులు ఈ పని చేయండి. ఆప్ సోజానేకే బజాయ్ ఏ కామ్ కీజియే. ఇలా ఏదైనా ఒక పని చేయడానికి బదులు వేరొక పని చేయండి అని చెప్పడానికి నేకే బజాయ్ యూజ్ చేస్తారు. అలాగే నేతక్ అంటే ఏదైనా ఒక పని చేసే వరకు, తక్ అంటే వరకు అని అర్థం వస్తుంది అనమాట. జానే తక్ వెళ్ళే వరకు, ఆనే తక్ వచ్చే వరకు, ఖానే తక్ తినే వరకు, సోజానే తక్ నిద్రపోయే వరకు. నువ్వు నిద్రపోయే వరకు ఇక్కడే ఉంటాను. తుమారే సోజానే తక్ మే యహీ రహూంగా అంటే అర్థం ఏంటి? నువ్వు నిద్రపోయే వరకు ఇక్కడే ఉంటాను. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ సోజానే తక్. నెక్స్ట్ నేకి ఆదత్ అంటే ఏదైనా చేసే అలవాటు అనమాట. ముజే జల్దీ ఆనేకి ఆదత్ హై, నాకు తొందరగా వచ్చే అలవాటు ఉంది. ముజే జల్దీ సోజానేకి ఆదత్ హై, నాకు తొందరగా నిద్రపోయే అలవాటు ఉంది. ముజే చాయ్ పీనేకి ఆదత్ హై, నాకు టీ త్రాగే అలవాటు ఉంది. ముజే చాయ్ పీనేకి ఆదత్ నహీ హై, నాకు టీ త్రాగే అలవాటు లేదు. సో ఇలా చెప్పొచ్చు. అదే ఉండేది అని చెప్పాలనుకున్నప్పుడు థీ యూజ్ చేస్తాం అనమాట. ముజే చాయ్ పీనేకి ఆదత్ థీ, నాకు టీ త్రాగే అలవాటు ఉండే, ఎప్పుడు గతంలో ఉండే. అర్థమైందా? అలా థీ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏ బినా ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏ బినా అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చేయకుండా, ఆయే బినా రాకుండా, వహా జాయే బినా అక్కడికి వెళ్లకుండా, ఖాయే బినా తినకుండా, సోజాయే బినా నిద్రపోకుండా, లిఖే బినా వ్రాయకుండా. ఓకే, సో ఇలా ఏదైనా ఒక పని చేయకుండా అని చెప్పాలనుకున్నప్పుడు ఏ బినా యూజ్ చేస్తాం అనమాట. పూచే బినా వహా మత్ జావో, అడగకుండా అక్కడికి వెళ్ళొద్దు. ఒక ముత్సే పూచే బినా వహా మత్ జావో, నన్ను అడగకుండా అక్కడికి వెళ్ళొద్దు. ఓకే, లిఖే బినా పడో, రాయకుండా చదువు. ఓకే, సో ఇలా ఏదైనా ఒక పని చేయకుండా వేరొక పని చేయని చెప్పాలనుకున్నప్పుడు ఏ బినా యూజ్ చేస్తాం. అలాగే నేకే అలావా అంటే అర్థం ఏంటంటే ఒక పని చేయడమే కాకుండా ఒక పని చేయడం తప్ప, 2 అర్థాలు వస్తాయి అన్నమాట. ఓకే, నేను ఇంగ్లీష్ టీచ్ చేయడమే కాకుండా హిందీ కూడా టీచ్ చేస్తాను. మే ఇంగ్లీష్ పढ़ाने के अलावा हिंदी भी पढ़ाता हूँ. मैं इंग्लिश पढ़ाने के अलावा हिंदी भी पढ़ाता हूँ. मैं इंग्लिश सिखाने के अलावा हिंदी भी सिखाता हूँ. అంటే నేను ఇంగ్లీష్ టీచ్ చేయడమే కాకుండా హిందీ కూడా టీచ్ చేస్తాను. ఇంగ్లీష్ నేర్పించడం కాకుండా హిందీ కూడా నేర్పిస్తాను. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అలావా అంటే ఇదే కాకుండా ఇది కూడా అని చెప్పడానికి. నెక్స్ట్ జరూరత్ అంటే ఏంటి? అవసరం. నేకి జరూరత్, ఆనేకి జరూరత్ హై, వచ్చే అవసరం ఉంది. జానేకి జరూరత్ హై, వెళ్ళే అవసరం ఉంది. ఖానేకి జరూరత్ హై, తినే అవసరం ఉంది. मुझे पानी पीने की ज़रूरत है. ఓకే, मुझे पानी पीने की ज़रूरत है, నాకు నీళ్ళు తాగే అవసరం ఉంది. मैं बहुत प्यासा हूँ, నేను చాలా దాహంగా ఉన్నాను. मुझे पानी पीने की ज़रूरत है, నాకు నీళ్ళు తాగే అవసరం ఉంది. ఇలా ఏదైనా ఒక అవసరం ఉంది, ఐ నీడ్ టు డూ దిస్ అని చెప్పడానికి మనం జరూరత్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ముజే వహా జానేకి జరూరత్ హై, ముజే వహా ఆనేకి జరూరత్ హై. అలా మనకి ఇంతకుముందు అవసరం ఉండే అంటే ముజే పానీ పీనేకి జరూరత్ థీ అంటే అవసరం ఉండే, ఎప్పుడు గతంలో. ఇప్పుడు తాగేసినప్పుడు అవసరం లేదు నాకు. ఇంతకుముందు అవసరం ఉండే. అదే ఫ్యూచర్లో ఉంటుంది అంటే హోగి. ముజే పానీ పీనేకి జరూరత్ హోగి ఉంటుంది. అర్థమైందా? సో అలా జరూరత్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆతా హై అంటే వచ్చు అని అర్థం.
వచ్చు, నాకు వచ్చు. ఓకే, मुझे हिंदी बोलना आता है, నాకు హిందీ మాట్లాడడం వచ్చు. मुझे इंग्लिश बोलना आता है, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. मुझे तमिल बोलना नहीं आता, నాకు తమిళ్ మాట్లాడడం రాదు. मुझे మలయాళం बोलना नहीं आता, నాకు మలయాళం మాట్లాడడం రాదు. ఇలా ఏదైనా ఒకటి వచ్చు రాదు అని చెప్పడానికి ఆతా హై నహీ ఆతా. ఓకే, ఆతా హై నహీ ఆతా హై, హై ఉండొచ్చు ఉండకపోవచ్చు. నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు హై యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, తీసి మాట్లాడవచ్చు. నహీ ఆతా ఇలా మాట్లాడవచ్చు. నెక్స్ట్ తేరహో తేరహియే. తేరహో తేరహి అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని చేస్తూ ఉండు అనే అర్థంలో తేరహో తేరహి యూజ్ చేస్తాం. ఆతే రహో, వస్తూ ఉండు. హమారే ఘర్ ఆతే రహో, కభీ కభీ హమారే ఘర్ ఆతే రహో అంటే అర్థం ఏంటి? నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు. కభీ కభీ వహా జాతే రహో, అప్పుడప్పుడు అక్కడ వెళ్తూ ఉండు. జాతే రహి అంటే వెళ్తూ ఉండండి. జాతే రహో అంటే వెళ్తూ ఉండు. ఓకే, ఇలా మనం చెప్పొచ్చు అన్నమాట. రహో రహియే, తేరహో తేరహియే. ఓకే, ఇక్కడికి నార్మల్గా కాన్సెప్ట్స్ అయ్యాయి. దాని తర్వాత మనం టెన్సెస్ నేర్చుకున్నాం. టెన్సెస్ స్టార్ట్ చేసాం. ఓకే, టెన్సెస్లో ఫస్ట్ ఏంటి? మనం ప్రతిరోజు అలవాటుగా చేసే పనుల గురించి మాట్లాడుకున్నాం. ప్రతిరోజు అలవాటుగా ఏ పనులు చేస్తున్నా కూడా ఆ పనికి ఏమి యాడ్ చేయాలి? తాతేతీలు యాడ్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఆతా, జాతా, ఖాతా. ఓకే, లేదా ఆతే, జాతే, ఖాతే, ఆతి, జాతి, ఖాతి, ఇలా తాతేతీలు యాడ్ చేస్తాం. దాంతోపాటు హో హో హై హైలు యాడ్ చేస్తాం. ఓకే, నేను ప్రతిరోజు బజార్కి వెళ్తాను. మే హర్ దిన్ బాజార్ జాతా హూ. ఓకే, అదే అతను వెళతాడు. ఒక హర్ దిన్ బాజార్ జాతా హై. నువ్వు వెళ్తావా? క్యా తుమ్ హర్ దిన్ బాజార్ జాతే హో. వాళ్ళు వెళ్తారు. వే హర్ దిన్ బాజార్ జాతే హై. ఆమె వెళుతుంది. ఓ హర్ దిన్ బాజార్ జాతీ హై. ఓకే, సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకుని మనం ప్రతిరోజు వాళ్ళు ఒక పని చేస్తారు, లేదా నేను చేస్తాను, నువ్వు చేస్తావు, అతను చేస్తాడు, ఆమె చేస్తుంది, ఇలా మనం చెప్పగలిగితే చక్కగా మనకి బాగా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. తాతేతి ప్లస్ హూ హో హై హై ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు. ఓకే, తర్వాత అదే తాతేతీలు యాడ్ చేస్తే ఇంతకుముందు చేసేవాళ్ళం అని అర్థం వస్తుంది. మే జాతా థా అని వెళ్ళేవాడిని. మే ఇస్కే పెహలే హర్ దిన్ బాజార్ జాతా థా అని ఇంతకుముందు ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళేవాడిని. ఓకే, అదే లేడీ అయితే జాతీ థీ. అదే క్యా తుమ్ హర్ దిన్ బాజార్ జాతే హో. జాతే థే, నువ్వు వెళ్ళేవాడివా. జాతీ థీ, వెళ్ళేదానివా. క్యా వహ జాతా హై, జాతా థా, వెళ్ళేవాడా. క్యా వహ జాతీ థీ, ఆమె వెళ్ళేదా. క్యా వే జాతే థే, వాళ్ళు వెళ్ళేవారా. క్యా వే జాతీ థీ, వాళ్ళు వెళ్ళేవారా. లేడీస్. అర్థమైందా? అంటే ఇంతకుముందు చేసేవారా అని అడగడానికి తా థా తే థే థీ తీలు యాడ్ చేస్తామని చెప్పుకుంటాం. సో మీకు ఇవన్నీ రీకలెక్ట్ అవ్వాలి. ఒకవేళ ఈ 2 days హాలిడేస్లో ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఇవన్నీ మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ అవ్వాలి. మీకు చాలా కేర్ఫుల్గా వినండి. ఓకేనా. నెక్స్ట్ రహా రహే రహి నేర్చుకున్నాం. రహా రహే రహి అంటే ఏంటి? కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని అనమాట. దీనికి హూ హో హై హైల్ యాడ్ చేస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మే ఆ రాహు, నేను వస్తూ ఉన్నాను. మే బోల్ రాహు, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆప్ సబ్ సున్ రహే, మీరు అందరూ వింటూ ఉన్నారు. ఏసీ చల్ రహా హై, ఏసీ పనిచేస్తూ ఉంది. ఓకే, ఫోన్ బజ్ రహా హై, ఫోన్ మోగుతూ ఉంది. అర్థమైందా? బత్తి జల్ రహా హై, లైట్ వెలుగుతూ ఉంది. ఇలా ఇప్పుడు జరుగుతూ మన కళ్ళ ముందు, మన చెవులకి వినిపిస్తున్నది, మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులన్నీ కూడా మనం సెన్స్ చేస్తున్న పనులన్నీ కూడా మనం కంటిన్యూస్ టెన్స్ ఎలాగైతే ఇంగ్లీష్లో చెప్తామో సేమ్ అదేవిధంగా సింపుల్గా రహా రహే రహి ప్లస్ హూ హో హై అయితే చెప్పచ్చు. ఆప్ క్యా కర్ రహే, మీరు ఏం చేస్తున్నారు. క్యా ఆప్ సున్ రహే, మీరు వింటున్నారా. క్యా ఆప్ సో రహే, మీరు నిద్రపోతున్నారా. మే నహీ సో రహా హూ, నేను నిద్రపోవట్లేదు. ఇక మే సున్ రహా హూ, నేను వింటున్నాను. అర్థమైందా? సో ఇలా ఏదైనా ఒక పని చేస్తున్నారా, చేస్తూ ఉన్నాను, ఇలా చెప్పడం అనమాట. అలాగే నేను చాలాసేపు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, నేను చాలాసేపు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, మే బహుత్ దేర్ సే బోల్ రహా హూ, మాట్లాడుతూ ఉన్నాను. చాలాసేపు నుంచి ఎప్పుడో మాట్లాడడం మొదలుపెట్టాను. ఈ షీట్ స్టార్టింగ్లో ఓకే మొదలుపెట్టి మాట్లాడుతూ ఉన్నాను. అలా ఏదైనా ఒక పర్టికులర్ టైంలో మొదలుపెట్టి చేస్తూ ఉన్న పనిని, లేదా ఎప్పుడో ఇయర్స్ ఎగో మొదలుపెట్టి చేస్తూ ఉన్న పనిని మీరు హిందీ అని ఎన్ని సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నారు. ఓకే, మే 11 साल से హిందీ సిఖా రహా హూ, అంటే నేను 11 సంవత్సరాలుగా హిందీ బోధిస్తూ ఉన్నాను. సిఖా రహా హూ అంటే ఏంటి? కంటిన్యూస్ జరుగుతుంది ఇంకా. అది అర్థమైందా మీకు? సో అలా మనం ఏదైనా ఒక పని ఇయర్స్ ఎగో స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నా, లేదా ఒక గంట ముందు స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నా, ఇప్పుడు చేస్తూ ఉన్నా, వీటన్నిటికీ కూడా రహా రహే రహి ప్లస్ హూ హో హై హైలు యూజ్ చేస్తారనమాట. అర్థమైందా? సో వీటన్నిటికీ మీరు ఏం చేయాలంటే మీరు రియల్ లైఫ్లో సెంటెన్సెస్కి వీటిని అప్లై చేయాలన్నమాట. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పాను. ఓకే, నేనేం చేస్తానో ప్రతిరోజు, ఇంతకుముందు ఏం చేసేవాడిని, లేదా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాను, లేదా 10 సంవత్సరాలుగా నేను ఏం చేస్తూ ఉన్నాను, ఇలాంటి విషయాలు నేను చెప్తున్నాను కదా. ఇలాంటి వాటిని మీ రియల్ లైఫ్ మీరు చేసే పనులన్నిటికీ కూడా వీటిని అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, నేను 10 సంవత్సరాలుగా ఈ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నారు, 10 సంవత్సరాలు చేస్తున్నారు ఆ కంపెనీలో. ఓకే, మే 10 साल से इसी कंपनी में, అంటే ఈ కంపెనీలోనే కామ్ కర్ రహా హూ, పనిచేస్తూ ఉన్నాను.
అర్థమైందా? సో అలా చెప్పొచ్చు. అదే గతంలో ఒకానొక సమయానికి మీరు చేస్తూ ఉన్న పని అంటే కంటిన్యూస్ టెన్స్ అనమాట, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకే, నేను నిన్న మీరు ఫోన్ చేసేటప్పటికి నిద్రపోతా ఉన్నాను. నిన్నటి గురించి మాట్లాడుతున్నాం. నిద్రపోతా ఉన్నానని చెప్పాలనుకున్నప్పుడు సో రహా థా. ఓకే, సో రహా థా. జబ్ ఆప్నే ఫోన్ కియా తబ్ మే సో రహా థా. ఆ జబ్బు తబ్బు ఎలా వస్తాయో తర్వాత చూద్దాం మనం, అది ఇంకా మనకి ఆ కాన్సెప్ట్ అవ్వలేదు. ఓకే, మీరు ఫోన్ చేసినప్పుడు నేను నిద్రపోతా ఉన్నాను. అలా పాస్ట్ టెన్స్లో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు రహాతా యూజ్ చేస్తాం అనమాట. రహాతా యూజ్ చేస్తాం, అర్థమైందా? సో అది పాస్ట్ టెన్స్. రహా రహే రహి ప్లస్ తాతేతీలు యూజ్ చేస్తాం. క్లియర్. మరి నెక్స్ట్ చూడండి, ఊంగా. సాయి గారు చెప్పండి. సార్ ఎస్ ప్లీజ్. సార్, రహా రహే రహి ఓన్లీ ప్రెసెంట్ కంటిన్యూస్ ప్లస్ ఎప్పుడు స్టార్ట్ చేసిన వర్క్ ప్రెసెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లస్ ఫ్యూచర్ కూడా కంటిన్యూ అవుతుంది కూడా యూజ్ చేయొచ్చు. ఇంగ్లీష్ లో ఏమనుకుంటుంటే హ్యాస్ బిన్ హావ్ బిన్ ప్లస్ రిఫర్ చేస్తాం కదా. ఎస్, వెల్ డన్. చాలా మంచి డౌట్ అడిగారండి. ఒక్కసారి మీ డౌట్ నాకు అర్థమైంది, ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏంటంటే చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. రెండు ఉంటాయి యాక్చువల్ టూ టెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ సాయి గారి డౌట్ ఏంటంటే, సార్ ఓన్లీ రహా రహే రహేల్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి యూజ్ చేస్తామా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా యూజ్ చేస్తాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంగ్లీష్లో ఏంటంటే ఐ హ్యావ్ బీన్ అని చెప్తూ ఉంటాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ 10 years అని చెప్తాం. ఓకే, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ హిందీ ఫర్ 10 years అని చెప్తాం. సో ఇలా ఏదైతే మనం కొంతకాలంగా ఒక పని చేస్తూ ఉన్నామో, సో ఆ పని గురించి చెప్పేటప్పుడు హ్యావ్ బీన్ అని యూజ్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. కానీ హిందీలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది సెపరేట్గా ఏమీ లేదనమాట. ఇదే రహా రహే రహీలతో చెప్పేస్తాం. మనం తెలుగులో ఏమంటున్నాం, నేను 10 సంవత్సరాలుగా హిందీ టీచ్ చేస్తూ ఉన్నాను అంటున్నాం. నేను ఇప్పుడు హిందీ టీచ్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఫోన్ చేస్తాను, ఏం చేస్తున్నావు అని అడిగితే నేను హిందీ క్లాస్లో ఉన్నాను, హిందీ టీచ్ చేస్తూ ఉన్నాను అంటాను. దానికి హిందీ టీచ్ చేస్తూ ఉన్నాను అనేది యూజ్ చేశాను. అదే మీరు ఎంతకాలంగా టీచ్ చేస్తున్నామని అడిగితే 10 సంవత్సరాలుగా టీచ్ చేస్తూ ఉన్నానని చెప్పడానికి కూడా టీచ్ చేస్తూ ఉన్నానని చెప్తున్నాం. అంటే రెండింటికి ఒకటే యూజ్ చేస్తాం కదా తెలుగులో. అలాగే హిందీలో కూడా ఈ రహా రహే రహీ ప్లస్ హూ హో హై హైల్నే యూజ్ చేసేస్తాం. కాకపోతే అది ఎంతకాలంగా చేస్తున్నాము అని చెప్పడానికి 10 సంవత్సరాల నుండి, 11 సంవత్సరాల నుండి, 20 సంవత్సరాల నుండి అలా ఆ టైం అనేది మెన్షన్ చేస్తాం. గంట నుండి, అర్థమైందా? ఆ టైం అనేది మెన్షన్ చేస్తాం తప్పిస్తే దీనికి సెపరేట్గా టెన్స్ అంటూ తెలుగులో కానీ హిందీలో కానీ లేవన్నమాట. అది ఇంగ్లీష్లో అయితే దానికి ఒక సెపరేట్గా టెన్స్, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇంగ్లీష్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంది. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్. ఓకే, ఏం చెప్తాం మనం, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ టూ అవర్స్ బై దెన్. అంటే అప్పటికి నేను నీకోసం 2 hours వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాం ఇంగ్లీష్లో. దాన్నే హిందీలో వచ్చేసరికి ఏమంటామంటే, ఓకే మే తబ్ తక్ తుమ్హారే లియే, ఓకే మే తబ్ తక్ నేను అప్పటి వరకు, తుమ్హారే లియే నీకోసం, ఓకే 2 घंटों से 2 గంటల నుండి ఇంతజార్ కర్ రహా హూం, తుమ్హారా ఇంతజార్ కర్ రహా హూం అంటే సారీ కర్ రహా థా అంటే నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడు? గతంలో. అర్థమైందా? సో అంటే నిన్న ఒకనొక టైంకి అప్పటికి నేను ఇంకా వెయిట్ చేస్తానా ఉన్నాను నీకోసం. అంటే వెయిట్ చేయడం అనే పని అంతకుముందు ఎప్పుడో మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నాం అనమాట అని చెప్పే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనం ఈ రహా రహే రహి ప్లస్ తాతేతీలు యూజ్ చేసి చెప్పచ్చు. అర్థమైందా? ఓకే, అలా రహా రహే రహి ప్లస్ తాతేతి అంటే నిన్న ఆ టైంకి నేను చేస్తూ ఉన్నాను, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, నేను నీ టైంకి నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మే తుమ్హారా ఇంతజార్ కర్ రహా థా, మే కల్ ఈ సమయ మే తుమ్హారా ఇంతజార్ కర్ రహా థా అంటే అర్థం ఏంటి, నేను నీ టైంకి నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, అర్థమైందా? సో ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను, కర్ రహా హూం, తుమ్హారా ఇంతజార్ కర్ రహా హూం వెయిట్ చేస్తూ ఉన్నాను, నిన్న వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇంతజార్ కర్ రహా థా. క్లియరా? మరి ఓంగా ఓంగిలు ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓంగా ఓంగిలు ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఏదైనా ఒక పని ఫ్యూచర్లో చేస్తామని చెప్పడానికి యూజ్ చేస్తాం. మే ఆవుంగా నేను వస్తాను, మే జావుంగా నేను వెళ్తాను, మే ఖావుంగా నేను తింటాను, మే సోజావుంగా నేను నిద్రపోతాను, మే లిఖూంగా నేను రాస్తాను, మేకల్ తిరుపతి జావుంగా నేను రేపు తిరుపతి వెళ్తాను. ఓకే, తుమ్ కల్ కహా జావోగే, నువ్వు రేపు ఎక్కడికి వెళ్తావు, క్యా ఖావోగే, ఏం తింటావు, ఓకే క్యా తుమ్ ముచ్చే మిలోగే, నువ్వు నన్ను కలుస్తావు రేపు. ఓకేనా? సో ఇలా ఏదైనా ఒక పని ఫ్యూచర్లో చేస్తామని చెప్పడానికి ఓంగా ఓంగి, ఓగే ఓగి, ఏగా ఏగి, ఎంగేలు యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఆయయి అంటే ఏంటి? పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఆయయిలు యాడ్ చేస్తే సింపుల్ పాస్ట్ టెన్స్. ఆయయి కానీ యాయయి కానీ. మే ఆయా అనే వచ్చాను, మే గయా నేను వెళ్ళాను, మే ఖాయి ఆమె తింది, ఓ సోగయ్యి ఓ సోగయ్య అతను నిద్రపోయాడు, ఓ సోగయ్య ఆమె నిద్రపోయింది, వే సోగయ్య వాళ్ళు నిద్రపోయారు, ఉన్హోనే లిఖే వాళ్ళు రాశారు. ఇక్కడ లిఖ్నా అని రాగానే ఆటోమేటిక్గా ఏమొచ్చింది? నేప్రేచి వచ్చింది చూసారా? లిఖ్నా అనేది ఏంటనమాట? సక్రమక్రియ. మనం లాస్ట్ ఫ్రైడే చెప్పుకున్నాం క్లాస్ ఇది. అకర్మక సక్రమక్రియల గురించి చెప్పుకున్నాం. ఏంటవి? అకర్మక్రియ అంటే ఏంటి, సక్రమక్రియ అంటే ఏంటి? అకర్మక్రియ అంటే
ఎక్కడైతే మనకు ఆబ్జెక్ట్ అవసరం ఉండదో అవన్నీ అకర్మ క్రియలు. సకర్మ క్రియలు అంటే ఎక్కడైతే ఆబ్జెక్ట్ అవసరం ఉంటుందో అవి సకర్మ క్రియలు. ఇక్కడ లిఖనా అనేది అంటే ఏం రాసావు, రాయడానికి ఏదో ఉండాలి కదా కంపల్సరీ. లిఖనా అనేది సకర్మ క్రియ కాబట్టి ఓకే మెయినే లిఖా నేను రాశాను. ఓకే తుమ్నే క్యా లిఖా, నువ్వేం రాసావు, ఉన్హోనే రహీ లిఖా, వాడు రాయలేదు. ఓకే సో ఇలా చెప్పొచ్చాను. ఓకే క్లియరా. సో అలా ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఈ ఆఏఈ ప్లస్ యాఏఈలు చేంజ్ అవుతాయి అన్నమాట. ఇంతవరకు మనం కంప్లీట్గా ఇంతవరకు నేర్చుకున్నాం. ఈ లాస్ట్ ఒక 1 monthలో 22 క్లాసెస్లో 23 క్లాసెస్లో ఇవి నేర్చుకున్నాం మనం. ఓకే ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇది లాంగ్వేజ్కి ప్రాణం అనమాట. ఏవైతే మనం ఇప్పటివరకు నేర్చుకున్నామో ఇది లాంగ్వేజ్కి చాలా 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 ఎసెన్షియల్ అనమాట. అక్కడ ఉన్న టెన్సెస్ కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీరు ఏం మాట్లాడినా నెక్స్ట్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోబోతున్నారు, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని నేర్చుకోబోతున్నారు. ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా అవన్నీ కూడా మళ్ళీ టెన్సెస్కి లింక్ అయి ఉంటాయన్నమాట. అర్థమైందా. అందుగురించే మీరు తప్పనిసరిగా ఒక పని ప్రతిరోజు చేస్తారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఓకే ఇంతకుముందు చేసేవారు, నిన్న ఈ టైం చేస్తూ ఉన్నారు, నిన్న చేశారు, రేపు చేస్తారు. ఇలా రాయడం మీకు రావాలన్నమాట. సో అది ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. ఓకేనా. ఒక్కొక్క వర్బ్ తీసుకుని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ కాకుండా క్రింద నుంచి చూద్దాం, అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. చెప్పండి. ఆమె తలుపు తెరుస్తుంది. ఆమె తలుపు తెరుస్తుంది ప్రతిరోజు. ఆమె తలుపు తెరుస్తుంది. వెళ్ళండి సూపర్. వహ్ దర్వాజా ఖోల్తీ హై. వహ్ ఆమె దర్వాజా తలుపు ఖోల్తీ హై తెరుస్తుంది. వహ్ దర్వాజా ఖోల్తీ హై ఆమె తలుపు తెరుస్తుంది. ఓకే వెరీ గుడ్. ఆమె తలుపు తెరిచేది ఇంతకుముందు. వెరీ నైస్. వహ్ దర్వాజా ఖోల్తీ థీ తలుపు తెరిచేది, ఇంతకుముందు తెరిచేది. ఓ దర్వాజా ఖోల్తీ థీ తలుపు తెరిచేది. ఓకే ఆమె ఇప్పుడు తలుపు తెరుస్తూ ఉంది. వెల్ సూపర్. వహ్ ఆమె దర్వాజా తలుపు ఖోల్ రహీ హై తెరుస్తూ ఉంది, తెరుస్తూ ఉంది. ఆమె నిన్న ఈ టైంకి తలుపు తెరుస్తూ ఉంది. వెల్ డన్ వహ్ ఆమె కల్ నిన్న ఇస్ సమయమే ఈ టైంకి దర్వాజా తలుపు ఖోల్ రహీ థీ తెరుస్తూ ఉంది. ఓకే ఆమె రేపు తలుపు తెరుస్తుంది. ఎక్సలెంట్ సూపర్. ఓకే వహ్ కల్ దర్వాజా ఖోలేగి. వహ్ కల్ దర్వాజా ఖోలేగి ఆమె రేపు తలుపు తెరుస్తుంది. వెరీ గుడ్. ఆమె నిన్న తలుపు తెరిచింది. వెరీ గుడ్. ఉస్నే దర్వాజా ఖోలా. ఉస్నే కల్ దర్వాజా ఖోలా. ఓకే అక్కడ దర్వాజా అనేది పుల్లింగా స్త్రీలింగా అనే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఖోల్నా అంటే తెరవడం అనేది ఏంటి సకర్మక్రియ కదా. సకర్మక్రియ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని వర్బ్ వస్తుంది కాబట్టి ఏం చెప్పాలి, అక్కడ తలుపు అనేది స్త్రీలింగా పుల్లింగా అనే దాని మీద ఖోలా అని రావాలా, ఓకే ఖోలీ అని రావాలా అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ దర్వాజా అనేది ఏంటి మెయిల్ జెండర్ అంటే పుల్లింగ్ అనమాట. కాబట్టి ఏం రావాలి అక్కడ దర్వాజా ఖోలా అని రావాలి. సార్ మరి నాకు అక్కడ తలుపు అనేది పుల్లింగా స్త్రీలింగా తెలీదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ప్రతిసారి డిక్షనరీకి వచ్చి చూసుకోవాలా అది స్త్రీలింగ పుల్లింగా అని చెక్ చేసుకోవాలా అంటే అది ఇంపాసిబుల్ కదా. సో మరి ఏం చేస్తాం అప్పుడు మెయిల్ జెండర్ రాసేస్తాం. ఓకే కాపే యాప్. ఓకే ఉస్నే దర్వాజా ఖోలా అంటే ఆమె తలుపు తెరిచింది, అతడు తలుపు తెరిచాడు, రెండిట్లు లేదని చెప్పచ్చు అనమాట. వెల్ డన్. ఇప్పుడు ఆమె అనే ఒక సబ్జెక్ట్ తీసుకుని మొత్తం ఖోల్నా అనే వర్బ్ తీసుకుని టెన్సెస్ అన్నీ ప్రాక్టీస్ చేసాం మనం. మళ్ళీ ఇంకొక వర్బ్ తీసుకుందాం. పెహన్నా అంటే ధరించడం. ఓకే వాళ్ళు బట్టలు వేసుకుంటారు, వాళ్ళు బట్టలు ధరిస్తారు. వేసుకుంటారు వెరీ గుడ్. వే కపడే పెహన్తే హై. వే వాళ్ళు కపడే బట్టలు, పెహన్తే హై ధరిస్తారు. వే కపడే పెహన్తే హై వాళ్ళు బట్టలు ధరిస్తారు. వెల్డన్. మరి వాళ్ళు బట్టలు ధరించేవారు ఇంతకుముందు. వెరీ గుడ్. వే కపడే పెహన్తే థే వాళ్ళు బట్టలు ధరించేవారు, వాళ్ళు ఇప్పుడు బట్టలు ధరిస్తూ ఉన్నారు.
వే కపడే పెహన్ రహే హై, వే వాళ్ళు, కపడే బట్టలు, పెహన్ రహే హై ధరిస్తూ ఉన్నారు అంటే వేసుకుంటూ ఉన్నారు. ఓకే, వాళ్ళు నిన్న టైంకి బట్టలు వేసుకుంటూ ఉన్నారు. వెల్డన్ సూపర్. వే కల్ ఈ సమయమే కపడే పెహన్ రహే థే అంటే ధరిస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళు బట్టలు వేసుకుంటారు ఫ్యూచర్లో. వెరీ గుడ్. పెహన్ ప్లస్ ఏంగే పెహనేంగే, పెహన్ ప్లస్ ఏంగే పెహనేంగే, వే కపడే పెహనేంగే వాళ్ళు బట్టలు వేసుకుంటారు ఫ్యూచర్లో. ఓకే, నెక్స్ట్ వాళ్ళు బట్టలు ధరించారు పాస్ట్లో. उन्होंने कपड़े पहना, उन्होंने कपड़े पहना, पहना, पहनाना, पहने ఎందుకు పెహనే? ओके सर, उन्होंने कसर, उन्होंने ప్లూరల్ అని కాదు, కపడే బట్టలు ప్లూరల్ కదండి. కపడే ప్లూరల్ కదా, కపడే ప్లూరల్ కాబట్టి పెహనా పెహనే పెహనీలో పెహనే వచ్చింది. ఉన్హోనే కపడే పెహనే అంటే వాళ్ళు బట్టలు ధరించారు. పెహన్ లియా అని కూడా చెప్తుంటారు అనమాట. వెల్డన్ సూపర్ ఎక్సలెంట్. మరి ఇంకొక వర్బ్ తీసుకుని మరొకసారి చేసేద్దాం. ఓకేనా? నహానా అంటే స్నానం చేయడం. నేను స్నానం చేస్తాను. मैं नहाता हूँ, मैं नहाती हूँ. ओके, मैं नहाता हूँ, मैं नहाती हूँ. ओके, मैं नहाता हूँ, मैं नहाती हूँ. मैं नहा करता हूँ అనకూడదు కదండి. లాస్ట్ టైం కూడా చెప్పాను ఇదే క్లాస్లో నేను మీకనే చెప్పాను. ఓకే, దీని గురించి చెప్పాను. ఎవరు నేర్పించారు మీకని అడుగుతారని. ఓకే, నహా కర్తాహం అనకూడదు. నహానా అంటేనే స్నానం చేయడం డైరెక్ట్గా. నహానా అంటేనే స్నానం చేయడం, మళ్ళీ కర్ణ అనక్కర్లేదు. ఇప్పుడు దోనా అంటే బట్టలు ఉతకడం కదండి. డోనా అంటే ఉతకడం, వాష్ చేయడం అనమాట. మళ్ళీ దో కర్తాహం అంటావా? అనం కదా. పకానా అంటే వండడం, పక్కా కర్తాహం అంటాం అనం కదా. పకాతాహం అంటాం. అలాగే నహానా అంటేనే డైరెక్ట్గా స్నానం చేసేయడం అనమాట. ఇంక మళ్ళీ దానికి మళ్ళీ నహా కర్తాహం అక్కర్లేదు. ఓకే, నహాతాహం లేదా నహాతీహం. ఓకే, నహాతాహం నహాతీహం. నేను స్నానం చేసేవాడిని. మే నహాతా థా నహాతీతి. మే నహాతా అనే స్నానం చేసేవాడిని. మే నహాతీతి స్నానం చేసేదాన్ని. వెరీ గుడ్. నెక్స్ట్, నేను స్నానం చేస్తూ ఉన్నాను. వెరీ గుడ్. మే నహా రహా హూ, మే నహా రహీ హూ. మే నహా రహా హూ నేను స్నానం చేస్తూ ఉన్నాను. మే నహా రహీ హూ నేను స్నానం చేస్తూ ఉన్నాను. వెల్డన్ సూపర్. నేను నిన్న ఈ టైంకి స్నానం చేస్తూ ఉన్నాను. మే నహా రహా థా, మే నహా రహా థా, మే నహా రహీ థీ. నేను కల్ నిన్న, ఈ సమయమే ఈ టైంకి, నహా రహా థా స్నానం చేస్తూ ఉన్నాను. నహా రహీ థీ స్నానం చేస్తూ ఉన్నాను. వెల్డన్ సూపర్. అలాగే నెక్స్ట్, వాళ్ళు నేనుతో వస్తాం కదా మనం. ఓకే, నెక్స్ట్, నేను స్నానం చేస్తాను. मैं नहाऊंगी, मैं नहाऊंगी. नहा प्लस ऊंगा नहाऊंगा, नहा प्लस ऊंगी नहाऊंगी. मैं नहाऊंगा అంటే నేను స్నానం చేస్తాను. నేను స్నానం చేశాను. మెయిన్ ఎందుకు వచ్చిందంటారు? పాస్ట్ కాదనట్లేదు. స్నానం చేయడం అకర్మక్రియ సకర్మక్రియ. అకర్మక్రియ వచ్చినప్పుడు నేప్రచ్చి యూజ్ చేయాలంటారా వద్దంటారా? యూజ్ చేయగలదు కదా. మే నహాయా మే నహాయి, మే నహాలియా మే నహాలి,